ఈరోజు ఆలు సమోసా చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందు ఆయిల్ పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో ఎర్రగడ్డ వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటున్నాను. కొంచెం ఎర్రగడ్డ వేయించుకున్నామండి. తర్వాత ఏంటంటే క్యారెట్ వేసేసుకుందాం. నేను ఉరామరిగా క్యారెట్ వేసుకున్నానండి. మనకి ఎంత కావాలో 4 కిలో మేము వేసుకున్నాం. ఇవి కొంచెం కలిపెట్టేసుకున్నాం. తర్వాత బఠానీ వేసేసుకున్నామండి. ఉడకబెట్టినటువంటి బఠానీ వేసేసుకున్నాం. నేనైతే ఇప్పుడు సమోసా వేస్తున్నాం కాబట్టి ఉదయం నానబెట్టుకున్నాను బఠానీలు, సాయంత్రంగా ఉడకబెట్టుకొని ఇట్లా వేసుకుంటాం. 40% బఠానీ ఉడికించుకోవాలి. ఈ 4% నేనైతే ఒక 15 నిమిషాల నుంచి వేస్తూనే ఉన్నానండి ఈ మసాలాని. ఇది నిదానంగా ప్రిపేర్ చేసుకోవాలి. మంట ఎక్కువ పెట్టుకోకూడదు. మీడియం మంట మీద కలిపెట్టుకుంటే మసాలా మాడకుండా టేస్ట్ బాగా వస్తుంది. ఎక్కువ మంట పెట్టేసుకుంటే కలర్ వచ్చేస్తుంది. అందుకని మీడియం మంట మీద అన్నీ మొత్తం వెజిటేబుల్స్ అన్నీ ఉడికించుకోండి. బీన్స్ ఎగిపోయినాయండి. ఇవన్నీ మసాలాలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు నేను ఎంచుకున్నాను. తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు పసుపు, చిటికెడు పసుపు వేసుకుంటున్నాను నేను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అలాగే చికెన్ మసాలా వేసుకున్నాను. తగినంత కారం దాకా ఎంత కావాలో అంతవరకు వేసుకుంటాను నేను. సరిపడా సాల్ట్ వేసుకుందాం అండి. మనకి ఎంత కావాలో ఉప్పు అంతవరకు వేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం. మసాలా పొడి అంతా ఇలా కలిపేసుకున్నాం అండి. ఇన్ని కలిపేసుకున్న తర్వాత ఇలా వచ్చింది నాకు. నెక్స్ట్ ఉల్లగడ్డ ఉడకబెట్టుకున్న ఉల్లగడ్డని నలిపేసుకున్నాను. అదే వేసుకున్నాను. ఉల్లగడ్డని ఉడకబెట్టుకొని ఇలాగా కొంచెం మాలిష్ చేసుకున్నానండి. ఇదంతా దాంట్లో వేసుకుందాం. కలిపేసుకున్నాం దీన్ని. ఇలా కలిపేసుకొని మనకు ఉప్పు కారం కూడా చూసుకొని ఒకవేళ తక్కువ పడితే వేసుకుందాం, లేదా సరిపోతే దింపేసుకున్నాం. ఇలాగా ఉల్లగడ్డ వేసి కలిపేసుకున్నాను నేను. దాని తర్వాత కొంచెం కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసి దింపేసుకున్నాను. తరిగి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకున్నాం. ఇలాగ మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఆ లాస్ట్ మసాలా ఉల్లగడ్డ వేసిన తర్వాత పైన వేసుకున్నాం అండి. అంతేనండి, మన మసాలా రెడీ అయిపోయింది. కొద్దిసేపు కలిపేసుకొని దింపేసుకున్నాం దీన్ని. ఇలాగ ట్రైలో ఆరబెట్టేసుకుందాం. బండిట్లో నుంచి వేసుకున్నాము. అలాగే సమోసాకి మసాలా చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సమోసా పిండి కలిపేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు నేను ముందుగా 1 కప్పులో మైదా తీసుకున్నాను. అలాగే 1 స్పూను కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. 1 కేజీకి 1 స్పూన్ మైన చూసుకొని వేసుకోవాలా సాల్ట్ని. అలాగే
జీలకర్ర వేసుకుందాం. వాము జీలకర్ర వేసుకున్నామండి. దీంట్లో ఏంటంటే మనం కొంచెం వాటర్ వేసుకున్నాం. ఒక 150 గ్రాములు కరగ పెట్టుకున్న రాళ్ళ, లైట్గా కరగ పెట్టుకున్న రాళ్ళ వేసుకున్నానండి. కలిపేసుకుందాం దీన్ని. వేసుకున్న డాల్డా అనేలాగా సాల్టు, నీళ్ళు, డాల్డా ఈ 3 కరగేసుకుందాం. కరగ పెట్టేసుకుంటాం ఇలాగా. ఇది ఏంటంటే పిండిని కొంచెం టైట్గా కలుపుకోవాలి. లూజ్ ఉండకూడదండి సమోసాకి. పిండి టైట్గా ఉంటే నీకు సమోసా కూడా నీకు నీట్గా వస్తుంది. ఇలాగా చూసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని కలిపేసుకున్నాం. చూపించిన కదా కొంచెం టైట్గా ఉంది కదా, కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇలాగ కలిపేసుకున్నాం. నేనైతే చూడండి ఈ టైట్ సరిపోద్ది మనకు. ఇది ఒక రంచు పక్కన పెట్టేసుకుందాం. కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల లోపలే పక్కన పెట్టుకున్నాను నేను. ఒక 5 నిమిషాలు తర్వాత కటింగ్ చేసుకుందాం. ఇలా విడివిడిగా బాగా చేస్తున్నాను నేను. చూపించిన విధంగా ఇలాగా మాలిష్ చేసుకుని రౌండ్గా చేసేసుకుందామండి. కట్ చేసిన పీసులన్నీ ఇలాగే ఒక బారుగా ఒక సైజు కొలతలో చేసి పెట్టుకుందాం. ఇలాగ ముద్దలు చేసుకుందాం. పొడుగ్గా చేసేసుకొని కటింగ్ చేసేసుకుందాం అండి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కటింగ్ చేసుకుందాం. పెట్టేసుకోవాలండి. తర్వాత ఏంటంటే వాటిని మనం పూరీ కర్రతో బ్యాలెన్స్ చేసుకుందాం. చూస్తారు కదండి, ఇలాగా చేసి పెట్టేసుకోవాలండి దాన్ని. ఇలా సెంటర్లో కట్ చేసుకున్నాం నేను. నీళ్ళు తరుపుకొని ఇలా మడుచుకొని ఇలా మడతేసుకోవాలండి. అంతేనండి ఆలు సమోసాని. అలాగే మనకు కావాల్సిన పూర్ణాన్ని సమోసా మసాలాలని అలా పెట్టేసుకొని చేత్తో ఇట్టు అనుకోవాలండి. అనుకున్న తర్వాత ప్రెస్ చేసుకోవడం. గట్టిగా అది వేసుకోవాలండి. అంతేనండి ఆలు సమోసా రెడీ. అలాగే ప్రతిది కూడా అలాగే చేసుకుందామండి. చూపించిన విధంగా ప్రతి సమోసాను అలాగే మడత వేసుకుందాం. ఇట్లాగా ఈ సన్న మీడియం సగం మీద సన్న సగం మీద అన్నీ వదిలేసుకుందాం.
నేనేంటంటే ఆయిల్ తగినంతగా వదులుకుంటున్నానండి. మనకి ఎంత ఆయిల్ పోసుకుందో దాని ప్రకారం వేసుకుంటున్నాను. ఇది మీడియం మంట మీద కాల్ చేసుకుందాం. అలాగే ఈ అడుగు మాడకూడదని చెప్పి నిదానం సన్న గంటితో కలిపెట్టుకుంటున్నానండి. నిదానం కలిపెట్టుకుంటే నీకు అడుగు అంటుకుని ఉంటుంది. ఇలాగ నైస్గా కలిపేసుకుందాం. అలాగే మీడియం మంట మీద ఎక్కువ సెగ ఉండకూడదండి సమోసాకి. చూపించిన విధంగా ఆ సెగలో వదులుకుంటే సమోసా బాగా వస్తుంది. సమోసా కాలిపోయిందండి. నేనేం చేస్తుంటే మనం ఈ కలర్ వచ్చిందాక కలిపెట్టుకున్నాను. కాలిపోయిందండి, తీయేస్తాం ఆయిల్. వేడి వేడి సమోసా రెడీ. సమోసా రెడీ అయిపోయిందండి. లైక్